మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ భర్తతో పాటు ఇషాన్ శవం కూడా వెతకాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు ఇషాన్ చావుకి ఎలాంటి సంబంధం లేదని నేను నమ్ముతున్నాను. త్వరలోనే ఈ కేసులన్నీ నేను సాల్వ్ చేస్తాను. ఇషాన్కి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మంగా, నా ఫోన్ తీసుకురా. ఇషాన్ ఇన్స్టా అకౌంట్ కనిపించట్లేదు. ఒక్క నిమిషం. ఇషాన్ చనిపోయినప్పుడు ఆ పక్కన ఈ టోల్ టికెట్ దొరికింది, దాచాను. మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి. ఆగస్ట్ 22 సేమ్ డేట్. థ్యాంక్ యూ మంగా. సార్, ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ? 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. అంటే మీ సార్కి పెళ్లి కాకముందు నుంచి ఇక్కడే పనిచేస్తున్నావా? అవును సార్. ఎలాంటి వాడు పురుషోత్తం? చాలా మంచివారు సార్. ఆయన పని ఆయన చేసుకొని పోవడం తప్ప ఎప్పుడు ఎవరిని ఒక మాట అన్నది నేను వినలేదు సార్. పాపం ఎక్కడున్నారో. మీ మేడం ఎలాంటి వారు? పెళ్ళి 4 రోజులు అయింది కదా సార్. మా సార్ కనపడలేనప్పటి నుండి పాపం మా అమ్మగారు బాధపడిన రోజు లేదు సార్. సరే మంగా, అవసరం ఉంటే మళ్ళీ కలుస్తా. సరే సార్. మంగా, జాగ్రత్తగా వేసుకో. సరే సార్. మిస్ అయ్యే సంవత్సరం అవుతుంది కదా, అయినా ఇంకెందుకు అక్కడే ఉంచారు? ఈ చుట్టుపక్కల వాళ్ళ మాటలకి తను చాలా బాధపడుతుందండి. అక్కడే ఉన్నా ఒంటరిగా ప్రశాంతంగా ఉంటుందని అక్కడే ఉంచాం. అప్పుడప్పుడు మేమే వెళ్ళొస్తూ ఉంటాం. ఏంటి సార్ ఇంత దారుణంగా చంపారు? ఈ దారుణం ఏంటి? వాళ్ళకి మన మీద ఎంత కక్ష ఉందా? నాకు కూడా భయం వేస్తాను సార్. వీడు కూడా పోయాడా? సార్, ఏంటయ్యా చాలా దారుణంగా తయారయ్యారు? మీ ప్రవర్తన వల్లే వాళ్ళు పోలీసుల మీద కక్ష సాధిస్తున్నారు. మీ స్టేషన్ తప్ప వేరే స్టేషన్లో ఈ ప్రాబ్లం లేదు. ఇంతకీరో చచ్చినోడెవడు? మన ఎస్ఐ నాయక్ సార్. ఎస్ఐ నాయక? సార్, ఆ తెగ వాళ్ళు మన ఎస్ఐని దారుణంగా పొడిచి చంపారు సార్. మళ్ళీ ఇది రిపీట్ కావద్దు. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. మీడియా వాళ్ళకి తెలియకముందే ఏదో ఒకటి చేయండి, అర్థమైందా? ఓకే సార్. సార్, ఇది మర్డర్ సార్. నిజమా? మర్డర్ అని మాకు తెలుసమ్మా. పోలీసుల్ని చంపుతారా? గుండుది. ఆ వేట కుక్కలన్నింటినీ ఒక్కొక్కరిని పరిగెత్తి చంపుతాను. త్వరలో అడవిలో చిరుతదాడి అని రాసుకోండి. ఇప్పుడు చిరుతదాడిలో నాయకు మృతి అని రాసి ఫైల్ మూసేయి. కాదని ఎక్స్ట్రాలు రాస్తే మీరుండరు, అర్థమైందా? గుండుది. నారాయణ సార్.